Hello everyone, welcome back to my YouTube channel Navees Universe. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మేకప్ ట్యుటోరియల్ ఆర్ ఎల్స్ లైక్ మేకప్ ట్రయల్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అది ఒక బ్రైడల్ లుక్ అనేది క్రియేట్ చేయడానికి చూస్తున్నాం. బికాజ్ అసలు మనకి మేకప్ సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో బిఫోర్ అయితే నా ఫేస్ మొత్తం ఇలా ఉండింది, లైక్ ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ మేకప్ కానీ ఇప్పుడు వేయలేదు. ఈవెన్ సన్ స్క్రీన్ ఆల్సో, మాయిశ్చరైజర్ కూడా పెట్టలేదు. సో బిఫోర్ మై ఫేస్ ఈజ్ దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ న్యాచురల్ ఫేస్ ఆఫ్ మైండ్. అదొక బ్రైడల్ లుక్ అనే కాదు. సో మన ఇంట్లో ఈవెన్ చిన్న చిన్న అకేషన్స్ లైక్ హౌస్ వార్మింగ్ సెరమనీకైనా లేకపోతే చిన్న ఫంక్షన్స్కి కూడా మనం ఇప్పుడు మేకప్ అనేది చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ట్రయల్ చేయబోతున్నాం అనమాట. అసలు మనకి మేకప్ సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి. ఆల్రెడీ మేము మా శారీ ఫంక్షన్స్కి సో అట్లా కొన్ని అకేషన్స్కి చేసుకున్నాము. బట్ మెయిన్గా ఏమంటారు, లైక్ అప్పుడు మేము క్రియేట్ చేసింది ఒక సింపుల్ మేకప్ లుక్. అండ్ చిన్న అకేషన్స్కి అని అంటే ఆబ్వియస్గా మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా గాయ్స్, విత్ సన్ స్క్రీన్ లేకపోతే కొన్ని కన్సీలర్స్ అండ్ ఫౌండేషన్స్ ఇట్లాంటివి యూజ్ చేసి చిన్న అకేషన్స్కి ఇంట్లోనే వేసుకుంటుండే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తోటి. అండ్ బట్ ఇప్పుడు మేము లైక్ చేయబోయేది విత్ ఒక మేకప్ ఆర్టిస్ట్ వస్తారనమాట. సో వాళ్ళు మాకు చేయబోతున్నారు. సో దట్ మనకు తెలిసిపోతుంది లైక్ మనకి మేకప్ సెట్ అవుతుందా కాదా, నెక్స్ట్ టైం మనం ఏదైనా అకేషన్స్కి వేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. సో ఇట్లా మనం మేకప్ ట్రయల్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. సో మనం నెక్స్ట్ టైం నుంచి అదే మనం చేసేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఫంక్షన్స్కి లైక్ మా శారీ ఫంక్షన్కి మేము మేకప్ చేయించుకున్నాం అనమాట లాస్ట్ టైం. అది చేయించుకున్నప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక గ్రాండ్ లుక్ అనేది కాదు, బట్ మాకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ తోటి వాళ్ళు చేశారనమాట. సో ఇప్పుడు మేము చేయబోయేది ఒక బ్రైడల్ లుక్ ఆల్స్ ఏదన్నా కొన్ని మంచి అకేషన్స్కి పెద్ద అకేషన్స్కి వేసుకోబోయే మేకప్ ఇవాళ మేము ట్రయల్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఒక 4 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో మనకి ఏది లైక్ నాకు ఏది ఎక్కువ హైలైట్ అవుతుందో లైక్ ఏది మంచిగా అనిపిస్తుందో అది ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసి అది వాళ్ళు చేసేస్తారనమాట, డ్రేప్ చేసేస్తారనమాట శారీ మొత్తము. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను, మీకు లైక్ శారీ అండ్ బ్లౌజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నేను మీకు ఇప్పుడు శారీ చూపిస్తాను. కమ్. సో గాయ్స్ మనం ఫస్ట్ అయితే ముందు తినేసి వెళ్దాము, బికాజ్ చాలా ఆకలి అవుతుంది నాకైతే. మమ్మీ దట్టు చికెన్ పికిల్ చేసింది నా కోసం అని చెప్పి. సో యా తిని. సో దిస్ వాస్ చికెన్ పికిల్. బాగుంది. సో గాయ్స్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. మేము మొత్తం పట్టు శారీసే సెలెక్ట్ చేసుకున్నాం. సో వాళ్ళు కూడా పట్టు శారీసే తెచ్చుకోమని చెప్పినారనమాట. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మొత్తం బ్లూ కలర్ శారీ అనమాట. మొత్తం బ్లూ కలర్ శారీ. నేను శారీ అంతా మీకు డ్రేప్ చేసేటప్పుడు చూపిస్తాను అనమాట, వాళ్ళు ఏ శారీ సెలెక్ట్ చేస్తే అది. అండ్ దీనిపైన మనకి పింక్ బార్డర్ వచ్చిండే, చూడండి పింక్ బార్డర్, మొత్తం పింక్ బార్డర్ వచ్చింది. అండ్ విత్ పికాక్ డిజైన్. సో చూడండి పికాక్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. పికాక్ డిజైన్ తోటి మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ ఉంది. అండ్ దీని మీదకి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మమ్మీ ఇది చెల్లి ఫంక్షన్ శారీ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మమ్మీ కంప్యూటర్ వర్క్ చేయించుండే అనమాట. సో అప్పట్లో అంటే ఒక 4-5 years బ్యాక్. అండ్ దీనికి బాహుబలి హ్యాండ్స్ పెట్టించింది. బికాజ్ ఒక 4-5 years బ్యాక్ బాహుబలి హ్యాండ్స్ అనేది ఎంత ట్రెండ్ ఉండే అంటే అంత ట్రెండ్ ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి బాహుబలి హ్యాండ్స్ విత్ నీట్ అండ్ సింపుల్ లుక్ క్రియేట్ చేయడానికి ఇలా ఒక కంప్యూటర్ వర్క్ చేయించుండే అనమాట. సో దిస్ వాజ్ ది బ్లౌజ్ ఆఫ్ దిస్ శారీ. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్. అండ్ మేము పట్టు శారీస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అండ్ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి
అండ్ ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసరికి మమ్మీ కంప్యూటర్ వర్క్ కానీ లేకపోతే మగ్గం వర్క్ కానీ ఎటువంటి డిజైన్ చేయించలేదన్నమాట, వర్క్ చేయించకుండే. ఎందుకంటే అప్పట్లో హడావిడిలో అప్పుడు మేము మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ ఏం చేయించలేదు. అండ్ దాని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్లౌజ్ అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బ్లౌజ్. ఇదొక వీనెక్ బ్లౌజ్ అనమాట, వీనెక్ బ్లౌజ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది ఈ శారీ మీదకి. అండ్ మేము ఇంకెప్పుడైనా వర్క్ చేయించుకుందామని అనుకున్నాము. సో గైస్, థర్డ్ శారీ వచ్చేసరికి ఇది అనమాట. సో ఇదొక ఎల్లో అండ్ వాయిలెట్ కాంబినేషన్లో ఉన్న శారీ అనమాట. సో దిస్ వాజ్ ది శారీ. అండ్ దీని మీదకి మనకి సిల్వర్ బార్డర్ ఇచ్చారు. సో సిల్వర్ బార్డర్ విత్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ శారీ అంతా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది విత్ సిల్వర్ అండ్ వాయిలెట్ బార్డర్లో. అండ్ మనకి శారీ అంతా ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో దానిపైన మనకి ఒక చిన్న ఫ్లవర్స్ ఇస్తారనమాట సిల్వర్ కలర్లో. సో దిస్ వాజ్ ది థర్డ్ శారీ. సో 4 శారీస్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పినాం కదా. సో దిస్ వాజ్ ది థర్డ్ శారీ. అండ్ దాని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ వాజ్ ది బ్లౌజ్. సో ఇది కూడా మొత్తం కంప్యూటర్ డిజైన్ చూడండి. యా, ఆ శారీ మీదకి దిస్ వాజ్ ది డిజైన్. అండ్ ద ఫోర్త్ శారీ, లాస్ట్ శారీ ఈజ్ దిస్ అనమాట. మనకి ఇది పింక్ శారీ విత్ మొత్తం గోల్డ్ డిజైన్ ఇచ్చినారు. అండ్ బార్డర్ కూడా మనకి ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది చూడండి. బార్డర్ మొత్తం గోల్డ్ కలర్లో విత్ గోల్డ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చినారు. శారీ మొత్తం పింక్ కలర్ అనమాట. సో శారీ మొత్తం పింక్ కలర్ అండ్ విత్ గోల్డ్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ బార్డర్. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ వాజ్ ది బ్లౌజ్. సో దిస్ వాజ్ ది బ్లౌజ్ అనమాట. ఇలా కొంచెం మగ్గం వర్క్ వచ్చి ఉండే దీనికి. సో సింపుల్గా మగ్గం వర్క్ వచ్చింది. అండ్ సో మేము ఎక్కువగా ఇప్పుడు శారీస్కి కూడా హెవీ మగ్గం వర్క్వి కానీ లేకపోతే హెవీ కంప్యూటర్ వర్క్ డిజైన్ బ్లౌజెస్ ఏం చూస్ చేసుకోలేదు. అలాంటి శారీస్ కూడా చూస్ చేసుకోలేదు అనమాట. ఎందుకంటే నార్మల్గా మేకప్ ట్యుటోరియలే కాబట్టి అలాంటివి ఏం చూస్ చేసుకోలేదు. జస్ట్ ట్రయల్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ డిజైన్ శారీసే చూసుకున్నాము, డిజైన్ బ్లౌజ్ శారీసే చూసుకున్నాము అనమాట. సో దిస్ వాజ్ ది బ్లౌజ్ ఆఫ్ దిస్ శారీ. గాయస్, నేను మీకు ఇప్పుడు 4 శారీస్ చూపించాను కదా. సో ఆ శారీస్ మీదకి ఇప్పుడు నేను మీకు బ్యాంగిల్ చూపిస్తాను. సో బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవన్నమాట. మనకి ఎల్లో అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్లో థర్డ్ శారీ చూపించాను కదా. సో దాని మీదకి ఈ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ నేను 4th శారీ చూపించినాను కదా, లైక్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్. సో దాని మీదకి ఈ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ శారీస్కి ఈ బ్యాంగిల్స్ వస్తాయి చూడండి గైస్. సో ఈ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ శారీస్కి. బికాజ్ రెండు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నవే. అండ్ కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ కూడా తీసుకెళ్తున్నాము, చూపిస్తాను అవి కూడా. సో ఇవి వచ్చేసి కొన్ని సైడ్ బ్యాంగిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయా? యా, ఇవి సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకెళ్తున్నాము. ఇంకొన్ని సైడ్ బ్యాంగిల్స్ చూపిస్తా. లుక్ ఇంకా మంచిగా క్రియేట్ చేయడానికి బ్యాంగిల్స్తో పాటు ఇవి కొన్ని సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట. యా, సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ అంతా స్ట్రైట్నింగ్ చేసినారనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత ఒక రీల్ షాట్ కోసం అని చెప్పేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే లైక్ ట్రాన్సిషన్ వీడియో కోసం అని చెప్పేసి ఒక రీల్ షూట్ చేస్తున్నాము. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ డ్రేపింగ్ చేయించుకుంటున్నాను అనమాట.
సో గాయస్ ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి నేను తీసుకెళ్ళిన 4 శారీస్ వాళ్ళు వద్దని చెప్పినారనమాట. ఎందుకంటే అవన్నీ వింటేజ్ లుక్కి సెట్ అవ్వట్లేవు అని చెప్పేసి ఈ శారీ డ్రేపింగ్ చేయించుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రీల్ కోసం అని చెప్పేసి ఆ రీల్ షాట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇంకొక షూట్ చేస్తున్నాం అనమాట. షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నారనమాట. ఇంతకు ముందుకు నేను ఎప్పుడు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయించుకోలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. మేకప్ లుక్ ఇంకా మంచిగా కనపడడానికి ఇక్కడ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నారనమాట. ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఫేస్ అంతా క్లీన్ అనిపించనుండే నాకైతే. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా మేకప్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న హై రేంజ్ ప్రోడక్ట్స్ లైక్ లాక్మీ ప్రోడక్ట్స్ అండ్ మ్యాక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినారనమాట అన్నీ. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ అంతా ఫినిష్ చేసినారనమాట. ఇక్కడ నా మేకప్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు. బట్ అంతకంటే ముందే నేను హెయిర్ స్టైల్ వేయించుకుందాం అనుకున్నాను. సో హెయిర్ స్టైల్ ఫస్ట్ ఫ్రెంచ్ అనుకున్నాను. ఇక్కడ మా చెల్లి ఇంకా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు కూడా వచ్చారు నా కోసం అని చెప్పేసి. సో ఫ్రెంచ్ అయితే నాకు అస్సలు సెట్ అవ్వలేదు. లైక్ బికాజ్ వింటేజ్ లుక్కి ఫ్రెంచ్ సెట్ అవ్వదు, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు లైక్ పఫ్ లాగా వేసినారనమాట. సో పఫే వేయించుకున్నాను విత్ కొంచెం లైన్స్ లాగా వేశారనమాట. ఫస్ట్ నా హెయిర్ ఆల్రెడీ లాంగ్ ఉంది, సగరం వద్దని అనుకున్నాము. బట్ నేను క్రియేట్ చేసింది వింటేజ్ లుక్ కాబట్టి సగరం ఉండాలి అని అన్నారు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఫైనలీ గాయ్స్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో దీస్ ఆర్ ది బ్యాంగిల్స్ అండ్ దిస్ ఈస్ మీ. సో షాకింగ్ అనిపిస్తుంది కదా నాకే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో నాకు మేకప్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. వాళ్ళ ఇన్స్టా పేజ్ అన్నీ ట్యాగ్ చేస్తాను. డూ చెక్అవుట్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో కావ్యశ్రీ చెప్పు, నా లుక్ ఎట్లా అనిపిస్తుంది నాకు ఇట్లా చూసిన తర్వాత? వింటేజ్ లుక్, లుకింగ్ గుడ్, ఎక్సలెంట్. బాగున్నా? నీకు నచ్చిందా? బాగుంది. దేవతలా ఉన్నావు. దేవతలా ఉన్నా నిజంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. మేకప్ ఇంకా రిమూవ్ చేయలేదు. బట్ వాళ్ళు బ్రైడల్ మేకప్స్కి ఏమైనా అకేషన్స్ ఉంటే బిగ్ డేస్కి వాళ్ళు మేకప్ చేస్తారనమాట. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా చెక్అవుట్ చేసేసేయండి. డూ ఫాలో దెమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ చెక్అవుట్ ఆల్ దేర్ వీడియోస్. చాలా బాగా చేశారనమాట ఇవాళ మేకప్ అయితే. సో చూడండి. ఇంకా నేను ఏమంటారు లైక్ పిక్చర్స్ అన్ని తీసుకొని చాలాసేపు అయిందనమాట. అందుకే నాకు కొంచెం వ్రింకిల్స్ కనిపిస్తున్నాయి. బట్ యాక్చువల్లీ వాళ్ళ వర్క్ నాకు చాలా నచ్చింది. చాలా పేషెన్స్గా చేసినారనమాట అంతా కూడా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ మిస్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. బాయ్.